రామూత్ గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? మ్యూట్ లో ఉన్నారు రామూత్ గారు. మీరు ఏం చెప్తారు? మీరు ఏ ఎజెండాతో వెళ్తున్నారు? మీరు కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కూడా టార్గెట్ కాదు, ప్రభుత్వం కూడా టార్గెట్ కాదు, టార్గెట్ రేవంత్ రెడ్డిగా మాత్రమే ముందుకు వెళ్తున్నారనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు, అటు ముఖ్యమంత్రి కావచ్చు ఇటు మీరు కావచ్చు, డైరెక్ట్ వ్యక్తిగతంగా తీసుకుని ఆయన కేసీఆర్ ని టార్గెట్ చేస్తే మీరంతా కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు అనేటటువంటి విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. ఏం చెప్తారు? తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ నేల కోసం తండ్రులు తిన్న పార్టీ మాది, అదే విధంగా తిట్లు తింటున్న పార్టీ, తిట్లు తిన్న పార్టీ కూడా మాది. గతం నుంచి ఒక కాపల కుక్కలాగా అయితే తెలంగాణ కోసము మేము దొంగల నుంచి కాపాడుకుంటూ వస్తున్న సిచ్యువేషన్ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఏ విధంగా అంటే ఈ రోజు ఇప్పుడు దయాకర్ గారు మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడండి. ఇప్పటికి కూడా సోయి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది విచారణ ఉన్నది. విచారణ తేలిన తర్వాత మాట్లాడితే వాస్తవంగా ఎవరైనా మాట్లాడచ్చు, ముఖ్యమంత్రి కానీ, దయాకర్ కానీ, ఇంకెవరైనా కానీ. ఇప్పుడు ఏంటంటే అది ఎవిడెన్స్ లెస్ కేసు అన్నది పోలీస్ అధికారులు, సిట్ అధికారులు చెప్తున్నారు. అదే విధంగా ఇంకొకటి ఏంటంటే ఎవరిని కూడా పర్సనల్ జీవితాల్లో తొంగి చూడొద్దు. మేము ఎక్కడ కూడా ఎవరి గురించి కూడా మాట్లాడలేదు, ఎవరి గురించి ఎవరి వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూడలేదు. ఎందుకంటే గౌరవ కేటీఆర్ గారు కూడా మొన్న హాజరైనప్పుడు క్లియర్ చెప్పడం జరిగింది. ఎందుకంటే మా వ్యక్తిగత హననం జరుగుతున్నది, కొంతమంది అంటగాడుతున్నారు అంటే మళ్ళీ అదే ముచ్చట. ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడినా, ఇప్పుడు దయాకర్ మాట్లాడినా, మొన్న అంతకుముందు కొండ సురేఖ మాట్లాడేది. కొండ సురేఖ బహిరంగ క్షమాపణలు చెప్పింది, వీళ్ళు కూడా క్షమాపణలు చెప్పే రోజు మళ్ళీ త్వరలోనే వస్తుంది. ఎందుకంటే ఎవరి జీవితాల్లో ఎవరు తొంగి చూడలేదు. పోలీసులు రక్షణ విభాగం కోసం ఫోన్ ట్యాపింగ్ చేసింది అన్నది అది కూడా విచారణ తేలుతుంది. అంత పెద్ద అవసరం కూడా లేదు. ఎందుకు కోపము, ఏ విధంగా ద్వేషం అన్నది కూడా చెప్తా. ఎందుకంటే జాతిపిత ఎందుకు మళ్ళీ ఒకసారి ఇప్పుడు దయాకర్ గారు మాట్లాడింది. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు గాంధీని కూడా జాతిపిత వాస్తవంగా అందరూ దేశం మొత్తం యాక్సెప్ట్ చేసినా కొంతమంది చేయరు. ఎందుకంటే గాంధీ ఒక్కడే కాదు దేశం కోసం కొట్లాడింది, స్వాతంత్రం కోసం ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా అని మాట్లాడుతారు. ఇప్పుడు ఆ కోవకే వీళ్ళు వస్తారు. ఎందుకంటే ఎవరొకరు ముందు పడతారు, ముందు పడేలకు పేరు వస్తుంది. ఎందుకంటే గౌరవ కేసీఆర్ అల్టిమేట్ గా ముందు పడడం అనే విషయం గౌరవ అయితే రేవంత్ రెడ్డి కూడా గతంలో కూడా చెప్పింది. ఎవరు వద్దన్నా కాదన్నా కేసీఆర్ గారి కాంట్రిబ్యూషన్, కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాకపోవారు. అప్పుడు మాట్లాడి ఇప్పుడు అయితే విద్వేషపూర్వక వ్యక్తిగతంగా కోపంతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కార్పొరేషన్ల గురించి కానీ, వాస్తవంగా 116 మున్సిపాలిటీల గురించి కానీ మేము ఏం చేసినామో, వాస్తవంగా 9.5 ఏళ్ళలో ఏం చేసినామో చెప్పుకొని మా ముఖం ఉన్నది పోనీకి. ఇప్పుడు మీరు ఏం చేసిందో 24-27 నెలలుగా అన్నది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మేము ఉన్నప్పుడు వాస్తవంగా పురస్కారాలు, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అదే విధంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇంత విద్వేషంగా మాట్లాడడానికి 2 కారణాలండి. ఒకటి జైల్లో, 2 అవినీతి. నేను మరీ చెప్తున్నా. ఎందుకంటే 2015లో ఓటుకు నోటు కేసులో వాస్తవంగా ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు తోలిండి. 30 రోజులు జైల్లో ఉన్నాడు. ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు, 30 రోజులు జైల్లో తోలిళ్ళు. సో ఆ విద్వేషం అక్కడ మొదటిసారిగా పుట్టింది. అదే విధంగా రెండోసారి 2020లో డ్రోన్ కెమెరా ఎగరేస్తూ ఏదైతే ఒక ప్రైవేట్ ఇంటి మీద మీరు ఎగరేసినా, నేను ఎగరేసినా, దయాకర్ ఎగరేసినా, నర్ర విజయాన్ని ఎగరేసినా సేమ్ కేసు ఉంటుంది, సేమ్ జైలుకు పోతాం. ఎందుకంటే ఒక ప్రైవేట్ వ్యక్తి ఇంటి మీద డ్రోన్ కెమెరా ఎగరేయడం అంటే మామూలు విషయం కాదండి, చాలా గలీజ్ విషయం. చాలా గలీజ్ గాడు మాత్రమే డ్రోన్ కెమెరాలు ఎగరేస్తారు. ఎందుకంటే కొన్ని షాపింగ్ మాల్స్ చేసినటువంటి ప్రక్రియ ఫామ్ హౌస్ కట్టుకొని ప్రభుత్వం భూములు తమ్ముడు కొంచెం ఆగు. ఎవరు అవినీతి చేసినా చెప్తా. అవినీతి గురించి కూడా వస్తాను, తొందరగా పడతాను. ముందు మురిసిన పార్టీ గారు కదా, కొంచెం ఆగు. నువ్వు మాట్లాడినా విజ్ఞత కాదు కదా. నేనేమంటున్నా, ఒక ప్రైవేట్ ఇంటి మీద నువ్వు ఎగరేసావా? నీకు దమ్మున్నదా? నేనేమంటున్నా, ఎవరైనా కూడా నేను షాపింగ్ మాల్ లో కొంత షాపింగ్ మాల్ లో కొంతమంది కెమెరాలు పెడతారండి డ్రెస్సింగ్ దాంట్లో. ఆయనతో సమానం, వాళ్ళతో సమానం. నేను చెప్తున్నా కదా, ఎవ్వరైనా కూడా అది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే అప్పుడు కూడా 46 రోజులు జైల్లో ఉన్నాడండి. వాస్తవంగా కంప్లీట్ గా మొత్తం కలిపి 46 రోజులు. ఎందుకంటే 16 రోజులు ఏదైతే డ్రోన్ కెమెరా కేసు, అదే విధంగా 30 రోజులు ఏదైతే వాస్తవంగా నోటుకు ఓటు కేసులు, మొత్తం 46 రోజులు జైల్లో ఉన్న తర్వాత మనిషికి విద్వేషం, కోపం, దొంగను పట్టుకున్నప్పుడు దొంగ కోపం ఉంటుంది కదండి. అదే విధంగా 89 కేసుల్లో ఉండి దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు అత్యధిక కేసున్న ముఖ్యమంత్రి ఎవరన్నా అంటే గూగుల్ చేసినా, ఇంకేం సెర్చ్ చేసుకున్నా వాస్తవంగా 8-9. అదే విధంగా ఇందులో 72 కేసులు అతి తీవ్రమైన కేసులు అండి. అవసరమైతే చెక్ చేసుకోండి, నేను అబద్ధాలు ఆడలేదు, సెక్షన్స్ దాంతో కూడా చెప్తా. ఇలాంటి వ్యక్తి పరిపాలనకు వచ్చిన తర్వాత ఒక దొంగ, ల్యాండ్ గ్రాపరు, ఏది వాస్తవంగా నేను తెలంగాణ నేల మీద ప్రేమతో రాలేదండి. ఆయన కూడా చెప్పిండు, నేను పగ ప్రతీకారం కేసీఆర్ ని గద్దెదించడానికి వచ్చిన, అంతే తప్ప నాకు ఈ ప్రాంతం మీద ప్రేమ లేదన్నాడు. భూముల మీద ప్రేమతో వచ్చిండు అన్నదానికి నేను క్లియర్ గా చెప్తా. వచ్చినప్పటి నుంచి లగచర్ల, అదే విధంగా పోలపల్లి భూములండి. ఇది
ఒక ఫార్మాసిటీ కోసము అక్కడ ఏదో ల్యాండ్స్ ఎవరి కోసం అన్నది కూడా చెప్తా. మ్యాక్స్ బిఎన్ కంపెనీ వాస్తవంగా రేవంత్ రెడ్డి అల్లుని కంపెనీ కోసం విశ్వ ప్రయత్నాలు చేసి అక్కడ లగచర్ల అదేవిధంగా పోలపల్లి రైతుల ఛాతుల మీద కాళ్ళు చేసి ఒక ప్రైవేట్ సైన్యంతో తొక్కించి ఇబ్బంది పెడితే వాళ్ళు వాస్తవంగా హ్యూమన్ రైట్స్ కాడికి కూడా పోవడం జరిగింది. చివరికి వాళ్ళకు న్యాయం జరిగింది. అదే విధంగా హైడ్రా మూసీ విషయంలో ఏది భూములు తీసుకొని అక్కడ ఆ భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్తాడు. పేదోడు ఉండదట, కార్పొరేట్ కంపెనీలు ఉండొచ్చట. రకరకాల సినిమా హాల్ కడతాడట, కథ కడతాడట, కార్ఖానా కడతాడట. మరి వాస్తవానికి పేదోడు ఎందుకు ఉండదాడ అంటే వానికి ఇవ్వచ్చు, బఫర్ జోన్ లో వాడు ఉండొచ్చు, ఇంకా ఏ జోన్ లో వాడు ఉండొచ్చు, కానీ పేదోడు ఉండే ఆస్కారం లేదు. మళ్ళీ వాళ్ళకు ఏమైనా నీళ్ళు ఇచ్చినావా, ఖర్చు పెట్టినావా అంటే 5 పైసలు ఖర్చు పెట్టలేదు, మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ లో దిక్కాను. అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద పడ్డాడు. భూముల మీదనే అండి ఓ చెప్తా, లగచర్ల భూములు, దాని తర్వాత హైడ్రా భూములు, దాని తర్వాత మూసీ భూములు, దాని తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ భూములు, అదే విధంగా మొన్న హిల్స్ భూములు, అదే విధంగా ఫార్మాసిటీ పేరిట వాస్తవంగా భూములు ఏం అమ్మలేదా అధికారంలో చెప్తా. అది కూడా రేవంత్ రెడ్డి వచ్చాక మాత్రం అమ్ముతున్నారా? అది కూడా చెప్తా అన్ని చెప్తా. మీరు తొందర పడకండి, వాస్తవాన్ని చెప్తాను. ఎందుకంటే యూనివర్సిటీ అదే విధంగా మను భూములు మొన్న హిందీ యూనివర్సిటీ, అదే విధంగా నైనిక్ కోల్ బ్లాక్ సంబంధించి ఏదైతే అవినీతికి సంబంధించి ఏదైతే వాస్తవంగా వీళ్ళు సైట్ విజిట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఏదైతే రేవంత్ రెడ్డి అల్లుడు సృజన్ రెడ్డి బాంబర్ది, ఆ బాంబర్ది కోసం ఏ విధంగా చేసింది అన్నది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మొత్తం బయటపడ్డ తర్వాత అబోధిబో కొట్టుకున్నారు. ఆఖరికి ఉప ముఖ్యమంత్రి కూడా మొత్తం గద్దలో కూర్చుంటే ఆ గద్దలు ఎవరో ఉప ముఖ్యమంత్రి అని చెప్పాలి. అదే విధంగా నిన్నటికి నిన్న వాస్తవంగా కేటీఆర్ గారు క్లియర్ గా కేఎల్ఎస్ఆర్ ఏదైతే సంబంధించి 6,000 కోట్ల స్కామ్ బయట పెట్టాగానే మొత్తం చింపుకున్నాడు, రుద్దుకున్నాడు, ఎట్లా పడితే అట్లా తిట్టుడు మొదలు పెట్టిండు. ఎందుకంటే వీళ్ళు దొంగతనం బయట పెట్టాగానే బయటకు వచ్చి బూతులు. అదే విధంగా నిన్నటికి నిన్న గౌరవ హరీష్ రావు గారు కూడా వాస్తవంగా ఆబ్కారీ శాఖ స్కామ్ లో వాస్తవంగా 1.5 సీఎం తీసుకున్నారు. అదే విధంగా 30 లక్షల మీద వాళ్ళ దోస్తులు తీసుకున్నారు అన్నది కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మొత్తానికి దొంగతనం బయట పెట్టినా, మొత్తానికి ఏదైతే వాస్తవంగా జరుగుతున్న అన్యాయాలు బయట పెట్టినా వీళ్ళు వచ్చింది ఎందుకంటే తెలంగాణ నేల మీద అధికారంలోకి మార్పు అని వచ్చింది. ఏ మార్పు చేసిందండి? ఇప్పుడు వీళ్ళు దొంగతనం డిస్కస్ చేద్దాం. రామూర్తి గారు, నర్ర విజయ్ గారు, జరుగుతున్నటువంటి ప్రతి విమర్శలు చూస్తూనే ఉన్నారు. చాలా పర్సనల్ గా గత కొంత